హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ ఇంకా పారామెడికల్ కోర్సెస్ దాంతో పాటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కౌన్సెలింగ్ అనేది ఎలా ఉండబోతుందని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ అయితే చేయండి అన్నమాట. అయితే మనకి బీఎస్సీ, ఈ బీఎస్సీ ఎంఎల్టీ దాంతో పాటే బీఎస్సీ పారామెడికల్ కోర్స్ దాంతో పాటు బీపీటీ అంటే ఫిజియోథెరపీ కోర్సు వీటన్నిటికి సంబంధించి సో, మనకి సేమ్ కౌన్సెలింగ్ అనమాట. ఒకేసారి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఒకేసారి అప్లికేషన్స్ ఎండ్ అవుతాయన్నమాట. అయితే వీటితో సంబంధం లేకుండా మనకి బీఎస్సీ నర్సింగ్ జరుగుతుంది. అయితే బీఎస్సీ నర్సింగ్ గానివ్వండి, లేకపోతే మిగిలిన 3 కోర్సులు ఇక్కడ చూస్తున్న 3 కోర్సులు గానివ్వండి, ప్రాసెస్ అయితే సేమ్‌గా ఉంటుంది. మొత్తం ఈ 4 కోర్సులకి ప్రాసెస్ అయితే సేమ్‌గా అయితే ఉంటుంది. బట్ డిఫరెంట్ ఏంటి అనుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్‌కి ఏంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది స్పెషల్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? ముందులో బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకి పారామెడికల్ కౌన్సెలింగ్‌లో ఏవైతే మనకి కోర్సులకి ఇంటర్ మార్క్స్‌ని బేస్ చేసుకొని తీసుకునేవారో, సో అదే విధంగా బీఎస్సీ నర్సింగ్ కూడా అలాగే తీసుకునేవారు. బట్ ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకి సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు గానీ, మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి నోటిఫికేషన్ వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, మన యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయితే అవుతూ ఉండండి. మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ వచ్చిన వెంటనే మీకు వీడియో చేసి పెడతాననమాట. అయితే కౌన్సెలింగ్ అనేది వన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందులో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని సో, మీకైతే ఉంటుంది. బట్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కౌన్సెలింగ్ అనేది మీ ఇంటర్‌లో మీకొచ్చిన ఐపీ మార్క్స్‌ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. మరిక్కడ చూసుకున్నట్లయితే సో, ముందు ఫస్ట్ స్టెప్ ఏంటి అనుకున్నట్లయితే మీ అందరికీ కూడా అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. అయితే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. పారామెడికల్ వాళ్ళకి అదే బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ మొత్తం అంటే బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ అన్నీ కూడా పారామెడికల్ కోర్సులోకే వస్తాయి. సో, దీంతో పాటు ఇంకా ఇమేజింగ్ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ లాంటి పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అన్నమాట. వీళ్ళందరికీ కూడా కలిపేసి ఒకటే కౌన్సెలింగ్ అయితే ఉంటుందండి. పారామెడికల్ కౌన్సెలింగ్ అని చెప్పేసి డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే ఆ కౌన్సెలింగ్ అయితే అటెండ్ చేస్తారు. అయితే ఆ కౌన్సెలింగ్‌లోని మీకు ఫస్ట్ ఓకే. అది ఇది ప్యారలెల్‌గా జరుగుతాయి. లేకపోతే ఒకటి అయిపోయాక బీఎస్సీ నర్సింగ్ అయిపోయాక పారామెడికల్ జరుగుతుంది. ఓకే. అయితే ఇవన్నీ కూడా ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఏంటో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 ఒకటే స్ట్రక్చర్ ఫాలో అవుతాయి. ముందుగా రిజిస్ట్రేషన్స్ అయితే అవుతాయండి. సో, అప్లికేషన్ పెట్టుకుంటారనమాట. కౌన్సెలింగ్‌కి సంబంధించి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అప్లికేషన్ చేసుకుంటారు. ఆ అప్లికేషన్‌లోని మొత్తం మీరు అప్లికేషన్ ఫీస్ పే చేసి కౌన్సెలింగ్‌కి ఒకేసారి అమౌంట్ పే చేస్తారు. అదొక 2000 ఎంతో ఉంటుంది. సో, ఆ 2000 ఎంతో పే చేసిన తర్వాత మీకు కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుందనమాట. సో, ఆ కౌన్సెలింగ్‌లోని మీరు డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేస్తారండి. అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడే. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే మీరు ఆ అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడే మీరు డాక్యుమెంట్స్ మొత్తం కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తారు. మీరు అప్‌లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్‌ని కూడా వాళ్ళు ఆ స్కానర్డ్ కాపీని అయితే వెరిఫై చేస్తారనమాట. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీకొచ్చిన మార్కులన్నీ కూడా కరెక్టా కాదా? సర్టిఫికేట్స్ మీద ఉన్న స్టాంప్ అన్ని కరెక్టా కాదా? మీ క్యాస్ట్ అన్ని కరెక్టా కాదా? అని చెప్పేసి ఆన్‌లైన్‌లోనే వాళ్ళు వెరిఫై చేసి V01, V02 వెరిఫైడ్ అయితే అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 టిక్ కొడతారు. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 కూడా మనకి టిక్ అయితే కొడతారనమాట. సో, అట్లా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో కంప్లీటెడ్‌గా వాళ్ళకొక మెరిట్ లిస్ట్ వస్తుందనమాట. ఈ మెరిట్ లిస్ట్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీఎస్సీ నర్సింగ్ మెరిట్ లిస్ట్ అనుకోండి. మనకి వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని అయితే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకే. వరుసగా ఎవరైతే కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయ్యారో, ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ అందరి లిస్ట్ అయితే ఉంటుందనమాట. అయితే వాళ్ళకొచ్చిన మార్కులు బట్టి ఆ లిస్ట్‌లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు పైనుంటారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కిందనైతే ఉంటారనమాట. ఆ ప్రాసెస్‌లో అయితే ఉంటుంది. అలాగే బీపీసీ, బీఎస్సీ, ఎంఎల్టీకి కూడా మనకి ఇంటర్‌లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చే వాళ్ళందరూ ఆ మెరిట్ లిస్ట్‌లో పైనుంటారు. మిగిలిన వాళ్ళు కిందన ఉంటారనమాట. అయితే ఆ మెరిట్ లిస్ట్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా వస్తుందనమాట. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఏంటి అనుకున్నట్లయితే, ఈ మెరిట్ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు మిస్టేక్స్ ఏమైనా పడుతుంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. దాంతో పాటే ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోని సో, ఎవరైనా సరే రిజెక్ట్ అయిపోయారు కదా! ఆ అప్లికేషన్‌లో రిజెక్ట్ అయిపోయినట్లయితే
వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ అంటే వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ మొత్తం అప్‌లోడ్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా! సో, వన్స్ ఆ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి ఇంకేంటి ప్రాసెస్ అని చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి నెక్స్ట్ ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నేమ్స్ వస్తాయో వాళ్ళందరికి కూడాను వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికైతే ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. మీకు లాగిన్ అయితే ఇస్తారు. ఓకే. ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అయితే ఇస్తారు. సో, ఆ లాగిన్‌లోకెళ్ళి మీరు పారామెడికల్‌కి అప్లై చేస్తే పారామెడికల్ సెపరేట్ 2000 పే చేస్తారు కదా! దానికో లాగిన్ ఇస్తారు. బీఎస్సీ నర్సింగ్ సెపరేట్ 2000 పే చేస్తారు కదా! దానికో లాగిన్ ఇస్తారు. మీకు నచ్చిన కాలేజ్ అనేది సీక్వెన్స్‌లో ఆర్డర్ వైస్‌గా పెట్టుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, మీకు నచ్చిన కాలేజ్ అనేది సీక్వెన్స్‌లో ఆర్డర్ వైస్‌గా పెట్టుకుంటారనమాట. దాని తర్వాత మీరు పెట్టిన కాలేజీల్లోని మీ క్యాస్ట్, మీకొచ్చిన మార్కులు, మీ లొకాలిటీ అన్నీ బేస్ చేసుకొని, మీకు ఏ కాలేజ్‌లో కట్ ఆఫ్ అయితే మ్యాచ్ అవుతుందో, ఆ కాలేజ్‌లో కట్ ఆఫ్ అయితే మీరు పెట్టిన ఆర్డర్‌ని బేస్ చేసుకొని అయితే ఇస్తారనమాట. సో, అలా వచ్చిన కాలేజ్‌కి మీరు ఫస్ట్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. దాని తర్వాత కాలేజ్‌కైతే వెళ్లి, అక్కడ మీరు రిపోర్టింగ్ చేస్తారనమాట. మాకు ఈ కాలేజ్ నచ్చింది. మేము ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతాం అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు నచ్చకపోయినట్లయితే మీరు రిపోర్టింగ్ చేసి కూడా మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌కి వెయిట్ చేయొచ్చు. మీరు రిపోర్టింగ్ చేయకుండా కూడా మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌కి అయితే వెయిట్ చేయొచ్చనమాట. సో, సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ అయితే అవుతుంది. బట్ మళ్ళీ మనకి అప్లికేషన్స్ అయితే పెట్టించుకోరనమాట. మనకి డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కి మనం ఎంట్రీ అయితే ఇచ్చేస్తాము. వెబ్ ఆప్షన్స్‌లోనే మనం డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ మళ్ళీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్‌లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. మళ్ళీ మీకు మంచి కాలేజ్ అయితే వస్తుందనమాట. ఆ కాలేజ్ నచ్చకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. కాలేజ్ నచ్చితే కాలేజ్‌లో కంటిన్యూ అయిపోతారు. ఓకే. సో, అట్లాగే మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. సో, అట్లాగే మళ్ళీ లాస్ట్‌లోని మాక్ రౌండ్ కూడా ఉంటుందండి. సో, ఇక్కడ మాక్ రౌండ్ అంటే ఏంటి అనుకున్నట్లయితే, ఈ మాక్ రౌండ్‌లో ఏం జరుగుతుందంటే, సో, ఎవరికైతే అసలు సీట్సే రాలేదో, సో, వాళ్ళకైతే సీట్స్ అయితే వస్తాయన్నమాట. సో, అప్రాక్సిమేట్‌గా మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 12,000 నుంచి 13,000 అప్లికేషన్స్ అయితే వస్తాయి. సో, ప్రతి సంవత్సరం కూడా మనకి 8,000 నుంచి కూడా 12,000 సీట్లయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. అలాగే బీఎస్సీ, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి కూడా మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారండి. సీట్ మ్యాట్రిక్స్‌లోని ఏ కేటగిరీ వాళ్ళకి, మనకి ఏ కోర్స్‌లోని ఎంత వేకెన్సీలు ఉన్నాయి, ఏ కాలేజ్‌లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో, మన యూట్యూబ్ ఛానెల్ ఏంటంటే చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ఈ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఎట్లా పెట్టుకోవాలి, కోర్సుల విషయం కూడా బీపీటీ ఎలాగుంటది, నర్సింగ్ ఎలాగుంటది, ఎంఎల్టీలో మన సబ్జెక్ట్‌లు ఏ విధంగా ఉంటాయి. సో, అలాగా వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో, వీలైతే మీరు కామెంట్ చేయండి. మీరు పారామెడికల్ కౌన్సెలింగ్‌లో మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు బీఎస్సీ ఎంఎల్టీ చేద్దాం అనుకుంటున్నారా? బీపీటీ చేద్దాం అనుకుంటున్నారా? అనస్థీషియా టెక్నాలజీ, పర్క్యూషన్ టెక్నాలజీ అలా కోర్సులు మీరు వాటికి సంబంధించి కామెంట్ చేస్తే, సో, ఆ కోర్స్ సంబంధించి ఫుల్ వీడియో అన్నమాట. అంటే కోర్స్ ఎలా ఉంటుంది? కెరియర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు కంప్లీట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో, ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. దీంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే ఉన్నాయండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అక్కడ మీకు నేను నోటిఫికేషన్ మొత్తం అప్లోడ్ చేస్తాను. లిస్ట్ వచ్చిన అప్లోడ్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అప్లోడ్ చేస్తాను. ప్రతి చిన్నది కూడా మనకి బీఎస్సీ నర్సింగ్ గాని, బీపీటీ గాని, ఎంఎల్టీ గాని, పారామెడికల్ గాని ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి. నాకు మంచి మోటివేషన్ కింద వస్తుందనమాట. సో, ప్లీజ్ జాయిన్ కూడా అయితే ఇప్పుడు. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.